హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో ఏ విధంగా అయితే చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ముక్కలకి మొత్తం కలిపేస్తాను అన్నీ. కొంచెం లైట్గా పసుపు, మెంతి పిండి, అల్లం, కారం, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకొని పెట్టుకున్నాం అంటే ముక్కలకు బాగా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇవన్నీ కలిపి పెట్టేసి నేను తాలింపు చేస్తాను. ఆ తాలింపులో కూడా లైట్గా కొంచెం మళ్ళీ పసుపు, అల్లం వేస్తా. ఇవైతే ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు తాలింపు చేస్తాను. ప్యాన్ పెట్టుకొని గిన్నె వేడైంది, మనం తగినంత నూనె పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ పచ్చిమిర్చి చేస్తున్నాను. ఆనియన్ మగ్గినాక పసుపు, అల్లం వేసుకోవాలి. కొందరేమో ఫిష్ అంటే ఏ విధంగా వండుతారంటే మొత్తం పులుసు పోస్తారు. ఫస్ట్ పులుసు పోసినాక ఆ పులుసు మసులుతా అంటే చేప ముక్కలు వేస్తారు. అలా కాకుండా తాలింపులు వేసి అమ్మటే పులుసు పోస్తే బాగుంటుంది, కానీ డైరెక్ట్ వేస్తే అట్లా మా వాళ్ళకి నచ్చదు. అందుకే నేను ఇలా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. కానీ మెయిన్ ఏంటంటే చేపల పులుసుకు కావాల్సింది మెంతిపిండి, అల్లం. ఇవి లేకపోతే టేస్టే ఉండదు. మళ్ళీ ఇంకోటి, మాది కొత్తిమీర ఉంటుంది కదా, చేపల పులుసులా కొత్తిమీర అస్సలు గట్టి పరిస్థితిలో వేయొద్దు. ఆ కొత్తిమీర వేయడం వల్ల చేపల కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మొత్తం కొత్తిమీర డామినేట్ చేసేస్తుంది, ఆ టేస్టే ఉండదు. ఒకసారి మీరు కొత్తిమీర వేయకుండా ట్రై చేయండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. పసుపు, అందులో పసుపు నేను కొంచెమే వేసా, మళ్ళీ తాలింపులో కూడా కొంచెం వేస్తున్నా. అల్లం, కొందరు టమాటో వేస్తారు, మళ్ళీ ఇంకొందరు మామిడికాయ వేస్తారు, కానీ నేను ఓన్లీ చింతపులుసే పోస్తా. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు వేద్దాం. సిమ్లో పెట్టేసుకోవాలి గ్యాస్. ఎక్కువ కలపొద్దు, ఫస్ట్ టైం ఒకసారి కలపాలంతే. ఫస్ట్ ముక్కలు వేయంగానే కలబెట్టవచ్చు, ఎందుకంటే పచ్చిమీరే ఉంటాయి కాబట్టి తునిగిపోవు. ఇంకా తర్వాతకి మనం ఎక్కువ స్పూన్ పెట్టొద్దు. అవి కొంచెం మగ్గుతాయి కదా, మగ్గినాక కొంచెం లైట్గా పులుసు వేయాలి. ఇప్పుడు ప్లేట్ కలిపాను కదా, ఈ ప్లేట్లో కొంచెం లైట్గా వాటర్ పోసుకొని పోయాలి ఫస్ట్, ఎందుకంటే మాడకుండా. ఈ ఫిష్ మగ్గేలోపు
చూడండి ఎంత బాగుందో. మనం అడగంటలేదు చూడండి, కొంచెం కూడా అడగంటలేదు. ఫస్ట్ మనం ముక్కలు వేయగానే ఒక 5 మినిట్స్ తర్వాత లైట్గా కొన్ని వాటర్ పోయాలి, దానివల్ల అడగంటదు, చాలా బాగుంటుంది. ఇది ఇంకా మగ్గేలోపు మనం ఇంతలో చింతపులుసు తీసుకున్నాం. అది మగ్గేలోపు మనం ఈ చింతపులుసుని అయితే రెడీ చేసుకున్నాం, ఎందుకంటే త్వరగా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది ఇదైతే మగ్గిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇందులో మనం చింతపులుసు పోసేద్దాం. ఎక్కువ కలబెట్టొద్దు, లైట్గా జస్ట్ అలా టచ్ చేయాలి అంతే, ఎందుకంటే మళ్ళీ చూర అయిపోతాయి. చింతపులుసు అయితే పోసేసా. ఈ పులుసు మసలేటప్పుడు మనం మెంతిపిండి మసాలా వేసేస్తే అయిపోతుంది. ఇందులో కొత్తిమీర మాత్రం ఎట్టి పరిస్థితిలో కొత్తిమీర మాత్రం వేసేసారంటే కొత్తిమీర మొత్తం చేపల కూర మొత్తం డామినేట్ చేసి పడేస్తుంది. ఆ చేపల కర్రీ టేస్టే పోతుంది తెలుసా కొత్తిమీర వల్ల. అందుకే ఎప్పుడైనా కొత్తిమీర అస్సలు వేయకండి. ఇది మొత్తం దగ్గర కావాలి. ఇప్పుడే వాటర్ చింతపులుసు పోసాం కదా, ఇదంతా మసిలి దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం మసాలా మెంతిపిండి వేస్తే అయిపోతుంది. చూడండి చేపల పులుసు మనకైతే మంచిగా బాయిల్ అయిపోతుంది. చూడండి ఒక్క ముక్క కూడా తురగలేదు. కొంచెం మసాలా, కొంచెం మెంతిపిండి. ఇదివరకే మనం మెంతిపిండి వేసి కలిపాం కదా, కొంచెం లైట్గానే వేసుకోవాలి. ఎక్కువ మెంతిపిండి వేసామనుకో కొంచెం ఒగరొగరు ఉంటుంది, వాటికి కొంచెం మనం తక్కువనే వేసుకోవాలి మెంతిపిండి. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే కథం మనకు వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు చేపల పులుసు. కొందరు అది ఆనియన్ ఇట్లా కాల్చి మిక్సీ బట్టి చేస్తారు, కాకపోతే అలా ఎలా చేయకుండా ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ముక్క అనేది ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది. మనం తాలింపులు వేసుకున్నాక ఫ్రై అయ్యేటప్పుడు జస్ట్ లైట్గా కొన్ని వాటర్ పోసుకున్నాం అనుకో, అది కొంచెం ఫ్రై అవుతుంది, మగ్గుతూ ఉంటుంది. తర్వాతకి మనం చింతపులుసు పోసుకోవచ్చు. దానివల్ల మనకు ముక్క తునగదు, ఆయిల్లో ఫ్రై అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మనకైతే చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చేపల పులుసు అంటే పులుసు ఉంటేనే బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు బాగుంటుంది. సరే రైస్ పెట్టేశాను, కాకపోతే ఇవాళ కంటే చేపల పులుసు రేపు మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా చేశాను ఫ్రెండ్. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, బాయ్ మరి.